నిన్ను ఆయన తృప్తిపరచబోతున్నాడు. దేని విషయంలో తృప్తిపరచబోతున్నాడంటే, ఆయన వైపు నువ్వు చూస్తున్నప్పుడు ఆయన నీ అవసరతలను, నీ కోరికలను యేసయ్య తృప్తిపరచబోతున్నాడు. ఈ రాత్రి నువ్వు అనుకున్నది దేవుడు నెరవేర్చుటకు ఆయన పరలోకమునుంది నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన నీ జీవితాల్లో మేలు చేయాలని ఎంతో ఎంతో ఆశపడుతూ ఉన్నాడు. ఆశపడుతున్నటువంటి దేవుని యొక్క కోరికను నీవు ఇక్కడ ఆయన మాటకి లోపడాలి. అలా లోపడినట్లయితే దేవుడు నీ జీవితాన్ని తృప్తిపరచబోతున్నాడు. స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యము చదువుకుందాం రండి. చదవండి దేవుని వాక్యాన్ని. కీర్తనల గ్రంథం 145:15 వచనం. సర్వజీవ కనులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చెదవు. నీవు నీ గుప్పిళ్ళు నిప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుదవు. చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెప్పుతాం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తగిన కాలమందు ఏం చేస్తాడంట? ఆయన గుప్పిళ్ళు నిప్పి ఆహారం ఇచ్చి, ఏమండి, నిన్ను తృప్తిపరచువాడు. ఈ రాత్రి మనం బాగా ఆలకించినట్లయితే, బాగా ఆయన మాట వినినట్లయితే, ఆయన సన్నిధిలో మనము ఆయన మాటకి లోపడినట్లయితే, ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా నీ కోరికను తృప్తిపరచటకు ఆకాశం నుండి తొంగి చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయమందు ఆయన వైపును చూడాలి. ఆయన వైపు చూస్తున్నప్పుడు, ఆయన వైపు చేతులెత్తి ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? గుప్పుళ్ళు నిప్పుతాడు. నీవే విషయంలో దేవుని కోసము చేతులెత్తుతున్నావో, సహాయం కోసం ఎదురు చూస్తున్నావో, సహాయమును అడుగుచున్నావో, అది దేవుడు తగిన కాలమందు నీ కోరికను ఆయన ఆహారం ఇచ్చి ఆయన గుప్పుళ్ళు నిప్పుతాడు. ఎక్కడ పెడతాడు? జిల్లా నీ బొడిలో వేస్తాడంట. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చాలా మంది యేసయ్య గుప్పిట్లు ఇప్పట్లేదని కంగారు పడుతున్నారు. మన గుప్పిళ్ళు ఇప్పితే కదా. ఏమండి, మన గుప్పిళ్ళు ఆయన సన్నిధిలో పెడితే కదా. బాగా ఆలకించండి. స్తోత్రం. హల్లెలూయా. మన గుప్పిళ్ళు వదలాల. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? యేసయ్య, నువ్వు వేసేవే పంట, ఆ పంట తినివేస్తున్నటువంటి పురుగుల్ని ఏం చేస్తాడంట? ఆయన గద్దిస్తాడు. దానికి పట్టిన తెగుల్ని ఏం చేస్తాడంట? తొలగిస్తాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? గుప్పులు నిప్పాలి. దేవునికి స్తోత్రం. మీరు బాగా గమనించండి. యేసయ్య నామంలో మాట్లాడుతూ ఉన్నాను. మనం బాగా ఆలోచిస్తే, బంగారు షాప్ కోడికేమో 1000 రూపాయలు, బట్టల షాప్కేమో 500, కూరగాయల అంగటోడికి, క్వార్టర్ సీసావాడికి 100 రూపాయలు, యేసయ్య మందిరానికి మాత్రము 10 రూపాయలు. అంటే ఆయన షీప్ కాబట్టి, అంతే కదా. స్తోత్రం. బంగారు షాప్ వాడికి విలువ ఇచ్చాం, బట్టలు కొనుక్కునే వాడికి ఏమో విలువ ఇచ్చాం, సారా వాడికి, కూరగాయల వాడికి 100 రూపాయలు విలువ ఇచ్చాం. కానీ యేసయ్యకి మాత్రం విలువ మాత్రం ఇవ్వాల. దేవుడు మాట్లాడుతున్నాడు మీతో. స్తోత్రం. తగ్గని కాలమందు మీ కోరికలను గుప్పుళ్ళిప్పని తీర్చాలంటే ఆయన వైపు చూస్తూ, ఆయన సన్నిధిలో నీవు గుప్పులు నిప్పి ఆయన కోసం, సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు
ఆయన గుప్పులు నిప్పుతాడు. అందుకే ఇంకో మాట చెప్పాను నేను ఇందాకలా, గుప్పుళ్ళు ఏసై చెప్పట్లేదు మేము బాగుపడటం లేదు, ఆయన నమ్ముకున్నా కానీ ఆయన ఎద్ద ఉన్నా కానీ మేము ఆశీర్వదించబట్టలేదయ్యా అని కొంతమంది అనుకోవచ్చు. కానీ నువ్వేం చేస్తున్నావంటే దేవుడు చేసేంత మేలు వరకు నువ్వు అంతసేపు నువ్వు ఉండలేకపోతున్నావు. ఇక్కడ తగిన కాలమందు నీ కోరికని నేను తీర్స్తాను అన్నాడు. ఆ కాలం బట్టి నిన్ను తృప్తిపరుస్తాడు ఆయన. అప్పుడు దాకా నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు ఆయన కోసం చేతులెత్తి ప్రార్థిస్తూ ఉండాలి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ సమయం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు ఆ రోజు ప్రభు గుప్పుడు లిప్పిని నిన్ను తృప్తిపరుస్తాడు. నువ్వు పంట వేస్తావండి వరి, ఎన్ని నెలలకు వస్తుంది చేతికి? అది 3 నెలలకో లేదా 4 నెలలకో వస్తుంది. కుక్క గర్భం ధరించింది, ఎన్ని నెలలకు గంటది? అది 2 నెలలకు గంటది. అది కోడి గుడ్డు పెట్టింది, అది ఎన్ని రోజులకు పగలుతుంది? 21 రోజులకు పగలుతుంది. హల్లెలూయా. ఏనుగు గర్భం ధరిస్తే 22 నెలల గంట దాటింది. హల్లెలూయా. ఈరోజు మనం బాగా ఆలోచిస్తే దేవుడు కూడా తగిన కాలమందు మన కోరికలను తృప్తిపరిచి ఆయన గుప్పులను ఇప్పుతాడంట. దేవుడు గుప్పులు ఇప్పాలంటే 2వ వారంలో ఒక మాట చెప్పాను, దేవుని మాట వినాలి. ఆయన మాట వింటే ఆయన నీ జీవితంలో మేలు చేస్తాడు. ఆయన చెప్పిన చోటికి నువ్వు వెళ్ళాలి, ఆయన దగ్గరికి నువ్వు రావాలి, ఆయన సన్నిధిలో ఆయనను ఘనపరచాలి. ఏమన్నాడు? నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచదను అని చెప్పాడు. ఘనపరుస్తానని చెప్పిన దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎందుకంటే మనము ఆయన ఘనపరచాలి కాబట్టి దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. నీ ఎదుట నా నిబంధన రాస్తూ ఉన్నానని చెప్పాడు అబ్రహామునికి. స్తోత్రం. నువ్వు నిందారహితుడిగా నువ్వు నడవాలి, నేను చెప్పిన వరకు నువ్వు ఉండాలి, నేను అప్పుడు నిన్ను దీవించబోతున్నా. అప్పుడు దాకా నువ్వేం చేయాలి? ఎదురు చూడాలి, దేవుని కోసం ఎదురు చూడాలి, ఓపిక కలిగి ఉండాలి. యోబు అన్ని పోంగొట్టుకున్నాడు. ఇంక చివరికి భార్య కూడా వెళ్ళబోతా ఉంది. భార్య ఏదేదో మాట్లాడేసింది అయ్యగారిని, నువ్వు చచ్చు అని చెప్తోంది, నేనేరే పెళ్లి చేసుకుంటున్నాను, గబాన్ చచ్చిపోతాను కూడా మాట్లాడుతూ ఉంది. మూర్ఖమైన మాటలు ఎందుకు మాట్లాడు, సైతాను వాళ్ళు పో వేస్తున్నాములు అని అనుకున్నాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓపిక కలిగి ఉన్నాడు, ఓర్చుకొని ఉన్నాడు, రోగంతో ఉన్నాడు. ఒక రోజున దేవుడు తన మీద హస్తం ఉంచాడు. స్తోత్రం. అతనిలో ఉన్న రోగాన్ని తొలగించాడు, అతనిలో ఉన్న శాపాన్ని తొలగించాడు, అతనుకున్న వంటి దరిద్రాన్ని తొలగించాడు. ఆయన హస్తముతో అతన్ని రక్షించాడు, ఘనపరిచాడు. పోయిన వింత కంటే 2 అంతలుగా దేవుడు నిలబెట్టి అతను ఆశీర్వదించాడు. అటు ఆశీర్వాదం మనకందరికి నా దేవుడు దయచేయును గాక. ఈ రాత్రి ఆయన వైపు చూస్తున్నప్పుడు ఆయన గుప్పిళ్ళు ఆయన ఇప్పబోతున్నాడు. నువ్వేం చేయాలి? ఆయన మాట వినాలి. వినినప్పుడు నీ జీవితాల్లో ప్రభు చేయబోతున్న కార్యాలు, అద్భుతాలు, మేలులు నువ్వు చూస్తావు. ఆయన మనలో చూస్తున్నటువంటి దేవుడు నీకేది అవసరమై ఉన్నదో అది అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. నీకు అంత గొప్ప దేవుడిని నమ్ముకున్నావు నువ్వు. ఈ రోజుల్లో ఆ దేవుడు నీకు కనపడడు. రేపు రాకడ సమయం వస్తుంది కదా, అప్పుడు తెలుసుకుంటావు. ఇప్పుడు ఏదో అనుకుంటావు, వాళ్ళు పిచ్చి బట్టి అల్లాడుతారు, రాత్రి పొగులు కొట్టుకుంటా ఉంటారు అనుకుంటారేమో. ప్రైజ్ ది లార్డ్. మనం అనుభవించాం గనక ఆయన దగ్గర సమకూర్చబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆయన మహిమ మనల్ని దాటి వెళుతూ ఉంటుంది. ఎందుకో ఈ రాత్రి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు.
నీ కోరికలను నెరవేర్చుటకు పరలోకమందు ఆయన గుప్పుళ్ళు నీ మీద ఇప్పబోతూ ఉన్నాడంట. నిన్ను తృప్తిపరచబోతున్నావు. ఏ మేలు కోసం నువ్వు ఉన్నావు? దేవుని దగ్గర ఏ సహాయం పొందుకోవాలని ఉన్నావు? ఏ మాటలు పొందుకోవాలి అని నువ్వు ఉన్నావు? దేవుడు చేసే కార్యాలను నువ్వు చూస్తా ఉన్నావు. ప్రేమ దేవుని బిడ్డలారా, నీ కోరికను ఆయన తృప్తిపరచాలంటే, మన జీవితాన్ని ఆయన తృప్తిపరచాలంటే, మన కుటుంబాలను ఆయన తృప్తిపరచాలంటే ఆయన వైపు నువ్వు చూడాలి. ఆయన వైపు నువ్వు చూడాలి. మనోళ్ళు ఇప్పుడు ఆయన వైపు చూడటం టీవీలు మొహాలు చాలు చూస్తున్నారు, చల్ల పనులు చాలు చూస్తూ ఉన్నారు, లోకములో ఆశ కొరకు చూస్తూ ఉన్నారు, లోకములో తిరుగుతున్న అందాన్ని చూస్తూ ఉన్నారు. యేసయ్య వైపు ఎవరు చూస్తున్నారు? హల్లెలూయా. చూసేవారు ఎవరున్నారు? ఎవరు లేరయ్యా అనుకుంటున్నారా? ఉన్నారు. ఎవరో ఒకరు ఆయన వైపు చూస్తున్నారు, తృప్తి పొందుతున్నారు. స్తోత్రం. ఎవరో కాదు, బైబిల్లో భక్తులు చూస్తున్నారు ఆయన వైపు. ఆ భక్తుల్లాగా నువ్వు జీవిస్తున్నావా? ఆ భక్తుల్లాగా నువ్వు సమర్పించుకుంటున్నావా? హల్లెలూయా. అందరూ దేనికండి? మన యేసన్న గారిని చూసాం కదా, శరీరాన్ని జయించుకొని లోకాశలన్నీ ముగించుకొని ఆయన వైపు చూస్తూ చంకలో బైబిల్ పెట్టుకొని ఆయన వాక్యాన్ని బోధించుకుంటూ నిద్ర పట్టక హల్లెలూయా ప్రార్థిస్తూ ఆయన మాటలే చెప్తూ. ఏమంటే ఈరోజు ఈ ప్రార్థన అయిపోద్దని పాస్టర్ గారు ఒక మాట చెప్పాడు. పాస్టర్ గారు, మా ఇంట్లో ప్రార్థన అయిపోయేటట్టుకుంది, మీ ఇంట్లో పెట్టేసి అది పెట్టేస్తానయ్యా తప్పనిసరిగా. స్తోత్రం. మళ్ళా వచ్చేసి పాస్టర్ గారు, మా ఇంట్లో ప్రార్థన ఏర్పాటు చేయబడింది, మళ్ళా దేవుడు సహాయం చేశాడు. స్తోత్రం చెప్పండి. అయ్యగారు ఏం చేశాడంటే అరణ్యంలో ఏం చేశాడు? చేతులెత్తి సహాయం కోసం అడిగాడు. ప్రార్థన అద్భుతంగా జరగాలని అడిగాడు. ఆయన వైపు చూశాడు. నా దేవుడు ద్వారాలు నిప్పి గుప్పులను ఇప్పాడు. స్తోత్రం చెప్తే చప్పట్లు కొడతామా? హల్లెలూయా. నేను ఒక మాట అన్నా, నీవు గెంజి పోసి ఇచ్చినా తాగేసి జాగాల్సి వెళ్ళిపోతావు, పులిసన్నం పెట్టేసినా తినేసి వెళ్ళిపోతావు, లేదు ఉప్మా చేసినా తినేసి వెళ్ళిపోతావు. నువ్వు ఇంకేం పెట్టాల్సిన అవసరం లేదు. దేవుని మహిమార్థమై ప్రార్థన జరిగిపోవాలా, దేవునికి ఘనత రావాలా, నీ కుటుంబానికి ఆశీర్వాదం కావాలా, నీ బిడ్డలు ఈ సంఘానికి గ్రామానికి దేవుని మేలులు జరగాల. ఈ రాత్రి నా దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఈ చుట్టుపక్కల దెయ్యాలంతా కూడా నిక్కి నిక్కి చూస్తున్నాయంటే ఏం జరుగుతుందాడా కూర్చొని ప్రార్థన పూర్వకంగా ఉంటే దేవుడు నా హృదయంలో చేరి మాట్లాడుతూ ఉన్నాడు. చుట్టుపక్కల దెయ్యాలని కూడా ఏం చేస్తున్నాయి? నిక్కి నిక్కి చూస్తుంది. ఏం జరుగుతుందట? అదేంది? మంట రేగుతుంది. ఏందా మంట? మంట రేగిచ్చేస్తున్నాం క్రైస్తవులు మనం. దేవుని స్తోత్రం. మంట రేగిస్తుంది దేన్ని కూడా. ఎందుకంటే మన దేవుడు ఎవరంట? అగ్ని. అగ్ని, దహించే అగ్ని. ఆ దేవుణ్ణి నమ్మిన మనము మనం వెళుతున్న త్రోవలలో కూడా మన చుట్టూ ఏముంటుందంట? అగ్ని ఉంటుందంట. స్తోత్రం చెప్తాం. అగ్నిమై ఉన్న వంటి దేవుణ్ణి మనం నమ్మి ఉన్నాం కనుక ఇశ్రాయేలు ప్రజలు రాత్రి అగ్ని స్తంభంగా పగలు మేఘ స్తంభంగా ఉండి నడిపించుకున్నాడు. ఈ రోజు నీ కుటుంబానికి కాపరిగా ఉండి మేలు చేస్తూ నీ జీవితాల్లో గుప్పులు నింపుతూ నిన్ను నడిపించుకుంటున్నాడు దేవుడు. నీ చుట్టూ ఆయన అగ్ని ప్రహారం ఉంచి నీ కుటుంబానికి ఒక రక్షణ ఉంచి నిన్ను భద్రపరుచుకుంటున్నాడు దేవుడు. ఆయన నమ్మిన వంటి మనము ఆయన చేతుల్లో రక్షించబడుతున్నాం. ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధానంలో ఆయన మేలును పొందుకుంటూ ఆయన మహిమపరుస్తున్నాం. ఆయన సమీపంగా వచ్చి ఉన్నాం. ఈరోజు వర్తమానం మా సంఘములో కూడా ఆయన సమీపంగా నువ్వు రావాలనే ఒక వర్తమానంతో నేను ప్రారంభించాను. దేవునికి స్తోత్రం. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ ఇక్కడ రగిలిస్తున్నాడు నన్ను.
ఆయన సమీపంగా వచ్చినప్పుడు యేసయ్య ఆయన మంచితనం అంతా కూడా నీ వైపు చూస్తాడంట. ఆయన నిన్ను, నీ కోరికను తృప్తిపరిచి ఆయన హస్తము చేత నిన్ను కప్పతాడంట దేవుడు. నిన్ను భద్రపరుచుకుంటాడంట దేవుడు. నిన్ను ప్రేమించి నిన్ను సమాధానపరిచి నీ జీవితాల్లో మేలు చేస్తూ ఉంటాడు ఆయన. ఈ రాత్రికాల సమయంలో ఆశీర్వాదకరమైనటువంటి ప్రార్థన పొందుతున్నటువంటి పాస్టర్ కాదు, పొందుతున్నటువంటి దైవ సేవకురాలు కాదు, కూడి వచ్చిన మనం అందరము కూడా ఆశీర్వాదాలు పొందుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ రాత్రి దేవుడు సన్నిధిలో సందడి, ఆయనతో సందడి చేస్తూ ఉన్నాం. ఇందాక దాకా మేము సమయం ఇచ్చాం మీకు, ఎప్పుడు దాకైనా పాడుకోండి అన్నట్టుగా. ఇప్పుడు మా సమయం. హల్లెలూయా. మీరు ఎంతసేపు పడుకున్నా మేము గమ్ము కూర్చున్నాం కదా, ఇప్పుడు మేము ఎంత చెప్తాం అప్పుడు దాకా కూర్చోవాలి మీరు. అలా కూర్చున్నప్పుడు దేవుని దగ్గర గుప్పులు పొందుకుందురు గాక. హల్లెలూయా. రెండో మాట చూద్దాము. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలను అడిగెను. అందుకు ఆమె దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చును. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట ఆలోకిస్తున్నటువంటి మీకు ఒక ప్రత్యేకమైనటువంటి దీవెన ఈ రాత్రికాల సమయంలో పాస్టర్ గారు దీవెన పొందుతుంది. వచ్చినటువంటి మనం అందరం కూడా ఏం చేస్తున్నాము? దీవెనలు పొందుతున్నాం. దీవెనలు పొందాలన్నా, ఆశీర్వాదాలు పొందాలన్నా, మేలులు పొందాలన్నా, మన జీవితంలో, మన బ్రతుకులలో, మన బిడ్డల ఎదుట దేవుడి కార్యాలు జరిగించాలన్నా మనం ఏం చేయాలంటే ఆయన యొద్దకు సమీపంగా రావాలి. ఆయన యొద్దకు వచ్చి ఆయన దగ్గర అడగాలి. అలా అడిగినప్పుడు దేవుడు ఆయన నీకు దీవెన దయచేస్తాడు. ఇక్కడ అక్సా ఉందండి. అక్సా తన తండ్రిని ఒక దీవెన అడుగుతుంది. అమ్మా నీకు ఏం కావాలి? హల్లెలూయా. అందుకేమనింది అక్క? దీవెన దయచేయము అనింది. నాకు దక్షిణ భూమి ఇచ్చావు, ఆ భూమికి నీరు కావాలి, ఆ భూమికి నీళ్లు కావాలి. అందుకని కాలేబు ఏం చేశాడు? మెరక పువ్వులను, నీటి మడుగులను, పల్లపు మడుగులను ఆమెకి ఇచ్చాడు. ఈ రాత్రి నీకేమి కావాలని ఇక్కడికి వచ్చున్నావు? స్తోత్రం. ఏం అడుగుటకు ఈ రాత్రి ఆయన సన్నిధికి వచ్చావు? ఏమి కావాలని ప్రభువును అడుగుతున్నావు? ఆ ప్రభువును అడుగుచున్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? గాడిద మీద నుంచి దిగి రావాలి. స్తోత్రం. ఇప్పుడు అక్స అక్కడికి వచ్చిందండి. గాడిద మీద ఉన్నంత సేపు కాలేబంతో మాట్లాడా ఏంటి? చిత్రంగా చూస్తున్నారు. మళ్ళా చదివిస్తా. హల్లెలూయా. ఆ కింద వచ్చిన చూడండి. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలి అని అడిగాడు. స్తోత్రం. అప్పుడు దాకేమైనా మాట్లాడా?
అప్పుడు దాకా ఆమెను ఏమైనా చూశాడా? ఎప్పుడైతే ఈ అక్స అక్క గాడిద మీద నుంచి దిగి ఎప్పుడైతే ఆయన ఎద్దకు వచ్చిందో అప్పుడు కాలేబు తండ్రి ఆమెతో మాట్లాడుతుంది. ఏం కావాలి నీకు? దీవెన కావాలి. స్తోత్రం. మనం ఏం చేయాలి ఇప్పుడు? మేలు పొందాలంటే యాడికి పోవాలి? యాడికి పోవాలి? పట్టణానికి పోవాలా? దేశాలకు పోవాలా? యుద్ధాలు జరుగుతున్నాయి, పోయినప్పుడు చచ్చిపోతాం. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎక్కడికి రావాలి మనం? యేసయ్య యొద్దకు రావాలి. మేలు కావాలంటే, యేసయ్య మందిరంలో అడుగు పెట్టాలి. దీవెనలు పొందాలంటే గర్వాన్ని విడిచి దిగి రావాలి. గర్వాన్ని పక్కన పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాట వినాలి. నాకు బాగలేదు కానీ పాసం పిలుచుకురాబో, అర్థం చేయించుకుంటా. ఏమైనా పోతే అందులోనికి పోతే ఏమి? ఒక్కొక్కరు రొట్టె తీసుకోవడానికి పాస్టర్ పిలిపించుకుంటారు. బల్లారాధన రొట్టె ఎత్తుకురామని పాస్టర్ని రొట్టె తీసుకోవాలా అని మాట్లాడతారు. ఏమైనా మమ్మల్ని పట్టించుకోడంట. నువ్వు పోతే కదా అడిగి. స్తోత్రం. ఈ అక్క గాడిద మీద ఉన్నంత చెప్పి తండ్రి ఏమైనా మాట్లాడా? తండ్రి మళ్ళీ కూతురామి ఏమైనా మాట్లాడా? గాడిద ఎప్పుడైతే దిగి వచ్చిందో, గాడిద నుంచి ఎప్పుడైతే తండ్రి దగ్గరకు వచ్చిందో, ఏం కావాలి నీకు? స్తోత్రం. అప్పుడు మాట్లాడతాడు దేవుడు. గర్వాన్ని విడిచిపెట్టాలి. నువ్వు దేశం గోత్రము విడిచిపెట్టాలి. కోపం విడిచిపెట్టాలి. ఇలా విడిచిపెట్టినప్పుడు దేవుడు నీకు పల్లపు మడుగులను, నీటి మడుగులను, ఏమండి దీవెన ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. రాత్రి బాగా ఆలకించు ప్రియమైన సహోదరి సహోదరుడా. హల్లెలూయా. ఒక చిన్నక్కకి ఏసన్న గారు ఒక సీసా కొని ప్రార్థన చేసి ఇచ్చాడంట. ఆ అక్క ఏం చేసిందంటే ఆ సీసా ఎత్తుకుపోయి గుమ్మాన్ని కట్టింది. ఆ గుమ్మం ఎదుట ఆ పక్కన కట్టేసుకునింది. ఎదురులేయటం, ప్రార్థన పక్కన పెట్టింది, దర్శనం పక్కన పెట్టింది. ఇప్పుడు యేసన్న గారు సీసా కొనిచ్చాడు. ఆ సీసాకు దండాలు పెట్టడము, అదేందే మనవాళ్ళు అంటుంటారు. ఇస్లాం మనం ముద్దు యేసయ్యని ముద్దుని పెట్టడం పారేసి నీ చేతు దేవుని గ్రంథానికి ముద్దు పెట్టుకోవాలా, దేవుని వాక్యానికి ముద్దు పెట్టుకోవాలా. అందుకే నీ చేతికి ముద్దు పెట్టుకుంటే ఏమొస్తుంది నీకు? హల్లెలూయా. యో చేసా ఉంది, బయటకు పోదమ్మా. మనం అక్కడ గొడవలు పెట్టుకోకూడదు. బయటకు పోయి గొడవలు పెట్టుకుందాం. అరవబాకండి, చేసా ఉంది పిల్లలు చెప్తూ. ఏమన్నా విచిత్రంగా లేదా? హల్లెలూయా. ఒక్కొక్కరు ఫోటో జాగ్రత్తగా పెట్టుకుంటారు. ఏసై ఫోటో 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 లైట్లు పెడతారు చుట్టూ చిక్క 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 చిక్కన. హల్లెలూయా. వాక్యాన్ని పక్కన పెట్టి ఫోటో, మనిషి చేసిన ఫోటో. స్తోత్రం. ఏమండి విచిత్రంగా ఉంటాయి. నువ్వు పెట్టుకోవాల్సిన దేవుని వాక్యం ఎక్కడ పెట్టాలి? హల్లెలూయా. నీ హృదయంలో పెట్టాలి ఆ వాక్యాన్ని. ఆ వాక్యం పట్ల దేవుని నువ్వు స్తుతించాలి. అప్పుడు నీ జీవితంలో దేవుడు ప్రారంభిస్తాడు కార్యాలు, మేలు చేస్తాడు కార్యాలు. స్తోత్రం. అయ్యా అయ్యా జ్వరం వచ్చేసింది అయ్యా, పాస్టర్కి ఫోన్ చేయి ఆడున్నాడు. అందలేదు, స్విచ్ ఆఫ్ వచ్చింది. ఈ పనికి మొన్న పాస్టర్ గారు నీ ప్రార్థన పక్కన పెడతావు. పాస్టర్ ప్రార్థన బాడుగు తెచ్చుకుంటామే. షామేన గొడ్లు, కుర్చీలు, అట్లా బాడుగు ప్రార్థన. వాక్యం ఉంది, ఆపత్కాలంన నన్ను గురించి మొరపెట్టుము, నేను ఉత్తరం ఇచ్చి నేను విడిపిస్తా అని యేసయ్య చెప్తే పాస్టర్కి ఫోన్ చేస్తారు మనోళ్ళు. అని చెప్పు ప్రార్థన చేసుకున్న తర్వాత, దేవుని దగ్గర మేలు పొందిన తర్వాత అప్పుడు సేవకుడు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవాలి. దేవుడు చేశాడే గొప్ప కార్యము.
ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఈ రాత్రి ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నాతోనే మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాట ఏం చేయాలి? వినాలి. వినినప్పుడు ఆయన హస్తం నీ మీదకి వచ్చేస్తుంది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడి ఉన్నారంట. ఒకరోజు యేసన్న గారు ఆరాధించడం ప్రారంభించాడంట. అందరూ కళ్ళు మూసుకొని ఆరాధిస్తుంటే ఒక అక్క మాత గుడ్లు చూస్తా ఉందంట. యేసన్న సాలి చూస్తా ఉందంట. ఆయన ఆరాధిస్తా సాలి చూస్తే ఉరుకొని చూస్తా ఉందంట. ఉరుకొని చూస్తుంటే ఓ కలుమొయ్ అన్నాడంట. ముందుకు వస్తుందంట. మళ్ళా ఓ కలుమొయ్ అంటాడు. అమ్మిడికి వస్తా ఉంది. తల గీరుకున్నాడంట యేసన్న గారు. ఏంద్ర అయ్యో ముందుకు వస్తుందా అని చూశాడంట. అప్పుడు ఆ పక్క ఎవరో ఒక అక్కుండి సైగ చేసిందంట. సైగ చేసేలకి అప్పుడు ముసుకేసుకున్నాడు. యేసన్నకు అర్థం కాల. నేను చెప్తే కళ్ళు మూయలేదు, ఆయన చెప్తే కళ్ళు మూసిందే. ఇది అట్టిది అదేందది? ఆమె చోటు మొహం అంటారు. సైగ చేస్తే ఏమండి అప్పుడు కళ్ళు మూసుకొని ముసుగు గొడ్డేసుకొని అప్పుడు అందరూ కళ్ళు మూసుకొని దేవుని ఆరాధించి కనపరుస్తూ ఉంటే ఏమాత్రమే గుడ్లూరు కూడా ఏ సంవత్సరాలు చూస్తే ఏనాడు తిరుగుతూ స్తోత్రం చెప్పండి ఆరాధించండి అని అంటుంటే దెయ్యం వచ్చినట్టుంది మనిషి మీద, నన్ను కొట్టేదానికి వస్తుందని చెప్పేసి హల్లెలూయా ప్రార్థన చేయించడానికి వచ్చినప్పుడు ఎలా యేసన్న మీద ఆమెనే పడేదంట. ఎట్ట కాదని చెప్పేసి స్టీల్ కమ్మిలు తెచ్చి అది పనికి చుట్టూరు చేపించుకున్నాడు. ఇప్పుడు కూడా ఉన్నాయి గుంటూరులో స్టీల్ కమ్మిలు చేపించుకున్నాడు అది పనిగా. ఈ ఆడవాళ్ళు ఏంటో నాయన ఎత్తున పడుతున్నారు, నేను యేసై కోసం సమర్పించుకొని పెళ్ళే వద్దని అనుకుంటుంటే వీళ్ళు నన్ను కౌగిలించుకొని సరిపోతుందని చెప్పేసి యేసయ్యా ఈ స్టీల్ కమ్మిలు పెట్టుకుంటానా అని చెప్పేసి స్టీల్ కమ్మిలు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తారు అక్కలు? ఆ స్టీల్ కమ్మిలు కడిగి ఎట్టు వంగాల్సిందే, ప్రార్థన చేపించుకుని పోవాల్సిందే. ఆమె ఇంకేమైనా రాగలరోలా? ఇంకా రావాలంటే ఇంకెక్కు రావాలి దాని మీద నుంచి. నా ప్రియమైన దేవుని చిత్రంగా ఉంటాయి కొన్ని సందేశాలు. వినరు, దేవుని మాట వినక శాపాన్ని అనుభవిస్తారు. దేవుని మాట ఆలకించక అనేక రోగాలు తెచ్చిపెట్టుకుంటారు. ఈరోజు నీ జీవితంలో మేలు కలగాలంటే దేవుని మాట వినాలి, ఆయన వైపు చూడాలి. అప్పుడు ఆయన గుప్పిళ్ళు నిప్పి నీ కోరికని తీరుస్తాడంట. దేవునికి చప్పట్లు కొడుతూ హల్లెలూయా హల్లెలూయా. ఈ వాక్యం అయిన తర్వాత మనం ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చూస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. 3వ అధ్యాయము 20వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదవండి. మనలో కార్య సాధకమైన తన శక్తిని చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అధికముగా చెయ్యి శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకటి అడిగితే దేవుడు ఇంకొకటి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. అడుగు వాటి కంటే, మనం ఊహించిన వాటి కంటే ఇంకా అధికముగా దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడంట. స్తోత్రం. పాస్టర్ గారు నూకలు పెడదామయ్యా ఈరోజు అనుకున్నాడు, కానీ దేవుడు ఏం చేశాడు? అనుకోకుండా, అనుకోని రీతిగా, ఊహించని రీతిగా మసూరాలు పెట్టాడంట. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అది ఎవరు పెట్టారు? శాంతిరాజా? ఎక్కడైనా ఆయన. దేవునికి స్తోత్రం. శాంతిరాజు గారు ఏం చేశాడు? ఎన్ని నూకలు పెట్టుకుందాం అనుకుంటే ఆయన మసూరాల కాటిని తీసుకొచ్చి పెట్టాడు పాస్టర్ ఇంట్లో. స్తోత్రం. ఈయన అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి. హల్లెలూయా.
ఈరోజు మసరాలు బియ్యంలో మన చేతులు పెట్టబోతున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మసరాలు చేతులు పెడుతున్నాం, కానీ యేసయ్య మాత్రం ఏమిస్తున్నావయ్యా? అలా పురుగులు పెట్టినట్టే ఏమండి, ఒడ్లు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, రేసిన మేము అవి మాత్రం మొహం కొడుతున్నాం యేసయ్యకి. నీకేమో మంచి నూకలు, నీకేమో మొసరాలు నూకలు, నీకేమో మొసరాలు బియ్యములు. యేసయ్యకి మాత్రం రేసిన బియ్యాలు తోడుకొని వచ్చి పోసేస్తారు నాయన. యేసయ్యకి మాత్రం స్తోత్రం. ఆయన అడగని దేవుడు కదా, ఆయన మాట్లాడేది మాత్రం స్తోత్రం. హల్లెలూయా. నువ్వే మంచి నూకలుగా కొడుకు తృప్తిపరుచుకో. యేసయ్య మాత్రం మంచి నూకలు పెట్టబాకు, మొసరాలు పెట్టబాకు. హల్లెలూయా, స్తోత్రం. నువ్వు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే దేవుడు కార్యం చేస్తుంటే నువ్వు మాత్రం రేసిన బియ్యిస్తే అట్ట యేసయ్యకి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఒక్కటి అడిగాడంట అబ్రహం, అయ్యా నాకు కుమారుడు కావాలయ్యా, కుమారుడు కావాలయ్యా అని అడిగాడంట. అబ్రహామును ఇంట్లోంచి బయటికి పిలిచి అబ్రహం అంటాడు, చెప్పు ఆకాశం వైపు చూడు అన్నాడంట. అదో నక్షత్రాలు లెక్క. వారన్న ఆయన, ఈ నక్షత్రాలు నేనే ఆడ లెక్క పెట్టేది, ఈ నక్షత్రాలు నేనే ఆడ లెక్క పెట్టేది, నాయన నేను లెక్క పెట్టలేదు అన్నాడు అబ్రహాము. అబ్రహాం చూసావా, నువ్వు లెక్క పెట్టలేనంత విస్తారంగా నీ సంతానాన్ని చేయబోతున్నాను అన్నాడు అంట. చప్పట్లు కూడా స్తోత్రం. హల్లెలూయా. ఏం అడిగిందేమో ఒక కుమారుడిని, కానీ ఇతనిచ్చే సంతానాన్ని ఇసుక రేణుల వలె విస్తారంగా అతన్ని ఆశీర్వదించటము ప్రారంభించాడంట. ఈరోజు మన బ్రతుకులలో కూడా ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే దేవుడు అధికంగా అనుగ్రహించునుగాక. హల్లెలూయా. అధికంగా అనుగ్రహించి నిన్ను ఆశీర్వాదాలతో గుప్పులు నిప్పి నీ ఒడిలో వేసునుగాక నా దేవుడు. ఈరోజు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అధికంగా చేస్తాడు నా దేవుడు. నేను అనుకున్న దానికంటే మందిరము అధికంగా దేవుడు కట్టించాడు. మన బ్రతుకుల్లో కూడా మనం అనుకున్న దానికంటే ఊహించని రీతిగా దేవుడు ఎన్నో ఎన్నో కార్యాలు ప్రారంభిస్తాడు. కానీ ఎన్ని నువ్వు పొందాలంటే యేసయ్య సమీపమానికి నువ్వు రావాలి, యేసయ్య దగ్గరికి నువ్వు రావాలి. అప్పుడు ఆయన మహిమ నిన్ను కనపరిచి దాటి వెళ్తుందంట. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చివరి వాక్యాన్ని మనం చదివి ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. స్తోత్రం చెప్తూ చప్పట్లు కొడతాం యేసయ్యకి. హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట ఆలకిస్తున్నటువంటి నిన్ను దేవుడు ఏం చెప్పాడంటే, తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందున్నటువంటి వారికి, క్రీస్తులో జీవిస్తున్నటువంటి వారికి, యేసయ్య దగ్గర ఉన్నటువంటి వారికి, యేసయ్యని నమ్ముకున్నటువంటి వారికి, ఆయన సన్నిధిలో గడుపుతున్నటువంటి వారికి, ఆయన దగ్గర సాగిలు పడినటువంటి వారికి దేవుడు ఏం చేస్తున్నాడంటే, నీ ప్రతి అవసరాలను నా దేవుడు తీరుస్తూ ఉన్నాడు. నీ ప్రతి అవసరమును దేవుడు తీరుస్తున్నాడు. నీ జీవితంలో కావచ్చు, నా జీవితంలో కావచ్చు. ఆయన దగ్గర ఉన్నప్పుడు, ఆయన మేలు కొరకు ఎదురు చూస్తున్నప్పుడు నీ ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఈ 3వ ప్రార్థన దైవ సేవకులు ఎంతో సంతోషంగా పెట్టుకున్నారు. ఇప్పుడు క్రీస్తులో దైవ సేవకులు ఉన్నారు, యేసయ్య దగ్గర వాళ్ళు సాగిలపడి ఉన్నారు. ఇప్పుడు ఆయన అవసరతలన్నీ కూడా తీర్చుటకు ఈ రాత్రి ప్రారంభించున్నాడు. ఆయన మహిమ కనపరచుటకు ఆయన ప్రారంభించాడు. ఆయన మహిమ వీళ్ళకు కనపరుస్తూ ఉన్నాడు.
ఈ రాత్రి మనము ఎన్నో మేలులు పొందలేని స్థితుల్లో ఆ మేలును దేవుడు చేయుటకు ప్రారంభిస్తున్నాడు బిడ్డ. కానీ నువ్వు క్రీస్తునందు ఉండాలి. ఎవరు చేస్తానన్నాడు ఈ మాటలు? క్రీస్తునందు వారికి మాత్రమే చేస్తానన్నాడు. ఈ రాత్రి మనమందరం కూడా క్రీస్తునందు ఉన్నాం కాబట్టి మన అవసరతలన్నీ కూడా దేవుడు చూసుకొని నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. నీ భారము యెహోవా మీద మోపుము, అప్పుడు ఆయన చూసుకుంటాడని వాక్యం చదివిస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీతో దేవుడు మాట్లాడాడు. గాడిద మీద దిగురా, దేవుని యొద్దకురా, గర్వాన్ని విడిచిపెట్టు, దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. తగిన కాలమందు నీ కోరికలను ఆయన తృప్తిపరిచి ఆయన గుప్పుళ్ళిప్పబోతున్నాడు. ఈరోజు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అధికముగా దేవుడు నీకు చేయబోతున్నాడు. ఈ రాత్రి నువ్వు ఆయన యందు ఉన్నప్పుడు తన ఐశ్వర్యము చొప్పున ఆయన నీ ప్రతి అవసరములను తీరుస్తూ ఉన్నాడు. అటు కృపను పొందుకుందువు గాక, అటు మేలులను పొందుకుందువు గాక, అటు ఆశీర్వాదాలను పొందుకుందువు గాక. అటు మేలులు గుప్పుళ్ళు ఇప్పిన దేవుడు నీ జీవితంలో కార్యము జరిగించును గాక. ఆమేన్, హల్లెలూయా. అందరూ లేచి నిలబడుతూ ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ఆ మేలును ఎలా పొందాలనో దేవుడికి కలుగు చేశాడు కనుక ఆయన మేలు చేత నువ్వు పొందాలని 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 కోరుకుంటూ ఉన్నావు. కాబట్టి ఆయన ఆశ నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఆయన అనుకున్న దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు అనుకున్న దానికంటే ఆయన ఇంకా 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 కూడా ఆయన చేయుటకు ప్రారంభించబోతున్నాడు. రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నిలబడిన ఉంటే నీవు ఆయన చేతులెత్తి ఆయన వైపు నువ్వు చూస్తున్నప్పుడు, ఆయన వైపు చూస్తున్నప్పుడు ఆయన పరలోకమందున తండ్రి మిమ్మల్ని చూచి ఆయన గుప్పిళ్ళిప్పబోతున్నాడు. ఈ రాత్రి దైవ సేవకుల మీదకు ఆయన గుప్పిళ్ళిప్పబోతున్నాడు. వచ్చిన ప్రతి ఒక్కరి మీద ఆయన గుప్పిళ్ళు నిప్పబోతున్నాడు. నువ్వు ఊహించిన దానికంటే అడిగిన దానికంటే దేవుడు నీ జీవితంలో కార్యాలు ప్రారంభించుటకు ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన మేలుతో ఆయనని స్తుతిస్తూ, ఆయన మేలుతో నువ్వు స్తుతిస్తూ గణపరచేస్తాయి. నోరు తెరిచి ఏసైని అడుగు, నేను మేలుని పొందలేకపోతున్నాను ప్రభా, ఆ మేలు నేను పొందాలంటే నీ వైపు నేను చూస్తూ ఉన్నాను ప్రభా. గుప్పిళ్ళిపోయా నా జీవితంలో మేలును ప్రారంభించయ్యా. నేను అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే నీవు నాకు అధికముగా దయచేయ ప్రభు అని చెప్పేసి అడుగుదాం. అందరం అడగాలి. సున్నం కొట్టిన రాయిలాగా ఉండబాకు, సున్నం కొట్టిన సమాధిలాగా ఉండబాకు. నోరు తెరిచి యేసయ్య దగ్గర మేలు పొందు. గుడ్డివాడు త్రోవ పక్కన ఉన్నాడు, వాడు గమ్ముగా లేడు. యేసయ్య పోతుంటే నజరేయుడైన వంటి కుమారుడా, దావీదు కుమారుడా అని అరుస్తూ ఉన్నాడు. దేవుడు అతని వైపు చూశాడు. దేవుడు అతనితో మాట్లాడాడు. నా నుండి నువ్వేమి కోరుకోవాలని అనుకున్నావంటే, నీ ద్వారా నేను చూపు పొందాలని అనుకున్నానయ్యా, నీ ద్వారా నేను మేలుని పొందాలని అనుకుంటున్నానయ్యా అన్నప్పుడు ఆయన ఉమ్ము వేసి ఆ ఉమ్ములను పెట్టినప్పుడు కన్నుల మీద నా దేవుడు వాక్య ఉపదేశం నీ మీద వచ్చినప్పుడు నీవు కన్నులు తెరవబడతాయి.